ఇద్దరు ఈడు జోడు చాలా బాగుంటారన్నయ్య. మీకేం అభ్యంతరం లేకపోతే మంచి రోజు చూసి నిశ్చితార్థం చేసుకుందాం. మీలాంటి గొప్ప సంబంధాన్ని ఎవరు వదులుకుంటారు చెల్లెమ్మా? అది మీ గొప్పతనం అన్నయ్య. రేపే నిశ్చితార్థం. సరే అమ్మా. ఉంటానన్నయ్య. దీపక్, ఎలాగూ సంబంధం సెట్ అయిపోయింది. నిశ్చితార్థం అవ్వగానే లేట్ చేయకుండా పెళ్లి కూడా చేసేసుకుని అమెరికాకు చెక్కేద్దాం. ఈ నిశ్చితార్థానికి రూపరాజులేం అడ్డుపడరు కదా మమ్మీ? అడ్డుపడరు. అడ్డుపడినా మన వైపు మీ మావయ్య ఉన్నాడు. భయపడాల్సిందేమీ లేదు. కానీ మనం భయపడాల్సింది మందారానికి. మందారం ఇంటికొస్తే మాత్రం ఈ భూమి మీద మనకి నూకలు చెల్లినట్టే. బంటి విషయం బయటపడినా మనకి నూకలు చెల్లినట్టే మమ్మీ. బంటి విషయంలో మనం ఏం చేసినా సరైన ఆధారాలు లేవు దీపక్. కానీ మందారం అలా కాదు. మనం కత్తులతో పొడవడం, పెద్ద పెద్ద కళ్ళేసుకుని చూసేసింది. అందుకే మందారం ఇంటికొచ్చేలోపు నీ పెళ్ళైపోవాలి. అవన్నీ పక్కన పెట్టేసేయ్. ముందు నువ్వు నిశ్చితార్థానికి రెడీ అవ్వు. ఎందుకు చంపారు? చెప్పండి, ఎందుకు చంపారు? చెప్పండి, నా బిడ్డని ఎందుకు చంపాలనుకున్నారు అత్తయ్య? ఏం మాట్లాడుతున్నావు రూపా? నీ బిడ్డని మేమెందుకు చంపాలనుకుంటాం? అయినా నీ బిడ్డ పుట్టగానే చచ్చిపోయాడు కదా రూపా. చనిపోయాడని సృష్టించారు, కానీ దేవుడి దయ వల్ల నా కొడుకు చనిపోలేదు. బంటి నా కొడుకని మీకు తెలిసే కదత్తయ్యా బంటిని చంపాలని చూశారు. బంటి నీ కొడుకా? బంటి నీ కొడుకేంటి రూపా? బంటి నా కొడుకని మీకు తెలుసత్తయ్యా. మీ ఓవర్ యాక్షన్ లో ఆపండి. ఏం మాట్లాడుతున్నావు రూపా? నిజమే చెప్తున్నాను. బంటి నా కొడుకని మీకు తెలిసే కిడ్నాప్ చేయించడానికి ట్రై చేశారు. అది మిస్ అయితే మళ్ళీ చేయించారు. నీకేమైనా పిక్చర్ రూపా? నమస్కారం. నమస్కారం అండి. రండి. నమస్కారం. నమస్తే. చంద్ర, పంతులు గారు వచ్చారా? అదిగో మాటల్లోనే వచ్చారక్క. నమస్కారం పంతులు గారు రండి. చంద్ర, నువ్వు చూసుకో. అక్క, తమ్ముడు, ఏర్పాట్లన్నీ ఎలా జరుగుతున్నాయక్క? అన్నీ చక్కగా జరుగుతున్నాయి తమ్ముడు. ఆ దేవుడి ఆశీర్వాదం దీపక్ మీద బాగా ఉంది తమ్ముడు. అందుకే అన్నీ చకచకా జరిగిపోతున్నాయి. పెళ్లి సంబంధం చూద్దామని నిన్న అనుకున్నాను. దేవుడి దయవల్ల పెళ్లి చూపులు కూడా లేకుండా ఏకంగా నిశ్చితార్థమే జరుగుతోంది. మీరెన్ని చేసినా ఈ నిశ్చితార్థం జరగదత్తయ్యా. రాజు జరగనివ్వడు. రండి. చంద్ర, పెళ్లి వాళ్ళు ఎక్కడి వరకు వచ్చారు కనుక? అలాగే అన్నయ్య. అక్క, దీపక్ రెడీ అవుతున్నాడా? నేను పిలుచుకొస్తా. రే దీపక్, నువ్వు అదృష్టవంతుడురా. నువ్వేమనుకుంటే అది జరిగిపోతుంది. నువ్వనుకున్న దాంట్లో మిస్ అయింది ఆ రూప ఒక్కతే. నిన్ను పొందే అదృష్టం అర్హత రూపకి లేనప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావులే. ఈరోజు ఎంగేజ్మెంట్. చంద్ర, పెళ్లి వాళ్ళు ఎక్కడి వరకు వచ్చారు కనుకో. అలాగే అన్నయ్య.
బాబా, ఈ ఇంట్లోకి రాజు వచ్చే అవకాశాలైతే లేవు, కానీ రాజు తప్పకుండా రావాలి. పింకీ విషయంలో జరిగిన రాద్ధాంతం వల్ల రాజుకున్న దారులన్నీ మూసుకుపోయాయి. నువ్వే ఏదో ఒక దారి చూపించాలి బాబా. అదిగో తమ్ముడు, మాటల్లోనే వచ్చారు. అక్క రా అక్క. పద చంద్ర. నమస్కారం వదినా. నమస్కారం అన్నయ్య. నమస్కారం వదిన. మా తమ్ముడు. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. మా అబ్బాయి. నమస్కారం బాబు. నమస్కారం. ప్రయాణం బాగా జరిగిందా? వీళ్ళెవరు? నా ఫ్రెండ్స్ ఆంటీ. సలాం అలైకుం ఆంటీ. ఓ సరే, రండి రండి.